మహిళలు చట్టసభల్లోకి రావాలి. మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి. మేడ్చల్ జిల్లా మహిళలు చట్టాలు చేసి స్థాయికి ఎదగాలని కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ఇక ఆదివారం మేడ్చల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఓబీసీ సెల్ చైర్మన్ రవి ముదిరాజ్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఓబీసీ ఐక్యతా సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్నం సునీత మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మల్కాజ్గిరి పార్లమెంట్ మహిళలందరూ కలిసి హస్తం గుర్తుకు ఓటేసి తనను భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంటు చట్టసభల్లోకి పంపించాలన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ లోకి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పేద ప్రజల కోసం నియోజకవర్గానికి 10,000 ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఆమె తెలిపారు. ఇప్పుడు కానీ బీసీ జనగణన చేయమని ఎన్నో రాష్ట్రాలు అడిగినప్పుడు కనీసం మరి బిహార్ రాష్ట్రంలో వాళ్ళు తీర్మానం చేసి ముందుకు పోతే మరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ గురించి ఆలోచన చేస్తుంది. నేను బీసీ ప్రధానమంత్రి అని చెప్తూ బీసీలకు అన్యాయం చేసేటువంటి పరిస్థితిలో ఇలా కొనసాగుతా ఉంది. కాబట్టి దయచేసి మరి కాంగ్రెస్ పార్టీ అనేది పేదల వర్గాల కోసం పుట్టిన పార్టీ. ఆంధ్ర స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారి తర్వాత ఇందిరాగాంధీ గారు వస్తే ఆమె పేదల కోసం రాజభవనాలు రద్దు చేసింది. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ జాతీయం చేసింది. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఈ విధంగా అనేకమైన కార్యక్రమాలు పేదవాళ్ళ కోసం చేసినటువంటి ఘనత మరి కాంగ్రెస్ పార్టీ అని సమైనంగా మనం చేస్తా ఉన్నాం. అందుకోసమే మనమంతా సంఘటితమై సత్యనారాయణ గారికి, వర్గారెడ్డి గారికి, రాజేష్ గారికి, శివకుమార్ గారికి, శ్రీరామ్ రెడ్డికి, ఓబీసీలకి, కాంగ్రెస్ సీనియర్ నాయకులకు మేడ్చల్లో చాలా బాగా జరిగింది. ఇక్కడ చూసిన మీటింగ్స్ చాలా మంచిగా అవుతున్నాయి. ఇక్కడ చూసిన ప్రజాస్పందన బాగుంది. బ్రహ్మాండమైన బ్రహ్మలతో పడుతున్నారు. చాలా మంచిగా హై మెజారిటీ ఇస్తారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న మాట ఇచ్చింది, మల్కాజ్గిరిని నా చేతిలో పెట్టండి, నేను అభివృద్ధి చేసి చూపిస్తాను, ఈ సీటు గెలిపించండి అని చెప్పడం జరిగింది. నేను కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే లేదు కాబట్టి ఎంపీ గెలిపిస్తే ఇక్కడ అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా ప్రతి ఒక్కరు ఎవరు చూసినా కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. అన్ని పార్టీలు జాయిన్ అవుతున్నారు. ఇంకా 1 వీక్లో 3-4 డేస్లో చాలా విపరీతమైన మంచి మార్పు వస్తుంది. ఇంకా కూడా ఇక్కడ చూసినా అన్ని పార్టీలు ఖాళీ అయిపోతున్నాయి. కాబట్టి మేము హై మెజార్టీతో విన్ అయిపోయాం. మేడం, బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే వాళ్ళు మోడీ ఎవరు రెస్పెక్ట్ వాళ్ళండి. మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి సెంట్రల్లో ఒక ఫేస్ ఉండాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఇంపార్టెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకొస్తాం, కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ సహకారం కూడా ఉండాలి. అట్లంటే గతంలో ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఫండ్ తెచ్చిచ్చినా కూడా ఇక్కడ గ్రౌండ్ కూడా చేయించలేదు. అక్కడ స్టోన్స్ కూడా వేయించలేదు. ఎన్నో లొల్లీలు కేసులు అన్నీ పెట్టించారు. అసలు అభివృద్ధి అనేది చేయించలేదు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ సహకారం ఉండాలి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి సహకారం ఉందని అందరూ సపోర్ట్ చేస్తున్నాం.